అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక చర్యల గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒక డెడ్ బాడీని కనుగొన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది ఒకరి ఆచూకీని కనుగొన్నారు. కానీ తీయటానికి మాత్రం, తనని బయటకు తీయటానికి మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. లోపల 16 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ టన్నెల్ లోపల ఉన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 8 మంది చిక్కుకొని పోయారు లోపల. 8 మంది ఆచూకీ తెలియడం లేదు. దీంతో 16 రోజుల నుంచి రెస్క్యూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకరి ఆచూకీ దొరికింది, కానీ వాళ్ళు తీయటానికి కష్టసాధ్యంగా ఉంది. మరణించిన స్థితిలోనే ఒకరి ఆచూకీని కనుగొన్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఒకరి చేయి కనిపించింది పైకి. ఆ చేతిని తవ్వుకుంటూ కొంచెం కిందకి వెళ్ళేసరికి ఇంకొంచెం బయటకు తీయగలిగారు. కానీ చేయి పట్టుకుని బయటకు లాగే క్రమంలో ఆ చెయ్యి ఊడిపోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ హృదయ విదారకంగానే ఉంది. భారీగా దుర్వాసన వస్తున్నట్టుగా తెలుస్తుంది. బయటకు తీయటానికి ఆ చేయి ఊడిపోతూ ఉండటంతో అలాగే వదిలేసి చుట్టూ ఉన్న మట్టిని మాత్రం తీస్తూ ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న మట్టిని తొలుచుకుంటూ కొంచెం కిందకి వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఆ ఐరన్ స్ట్రక్చర్లో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ మట్టిని పక్కకు తీసి ఆ ఐరన్ స్ట్రక్చర్ని కట్ చేస్తే తప్ప అతన్ని బయటకు తీయటానికి అవకాశం లేదు. ఒకరి ఆచూకీ మాత్రమే ఇప్పుడు తెలిసింది, కానీ ఆ వ్యక్తి ఇప్పుడు బతికిలేరు. ఆ ఐరన్ స్ట్రక్చర్లో ఆ ఇసుక ఊబి నీరులో ఇరుక్కుపోయి ఉన్నారు. బయటకు లాగుదాము అంటే ఊడిపోతున్న శరీర భాగాలు ఊడిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అతన్ని తీయటానికి మరికొంత చుట్టూ ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు సంఘటనా స్థలం దగ్గర, ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరే పూర్తి సమాచారం అందించడానికి. మణికంఠ, ఒకరి ఆచూకీ తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అతన్ని బయటకు తీయటానికి పూర్తిగా బయటకు తీయటానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎస్ఎల్బిసి టన్నెల్లో 16వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 15 రోజుల నుంచి టన్నెల్ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కోసము అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పాటు ఏదైతే ఆ జాగిలాలను కూడా రంగంలోకి దించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఒక స్పాట్ ఏదైతే క్యాడవర్ డాగ్, కేరళకు చెందినటువంటి క్యాడవర్ డాగ్స్, అదేవిధంగా జిపిఆర్ రాడార్ రెండు కూడా ఒకే ప్రాంతంలో గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు జరుపుతున్నటువంటి క్రమంలో దాదాపుగా నిన్న సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఒక మనిషికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించినట్టుగా తెలుస్తుంది. అక్కడంతా కూడా తవ్వకాలు జరుపుతున్న కొద్దీ దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా అక్కడ ఒక మనిషికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉండేటటువంటి ఛాన్స్ ఉన్నాయంటూ కూడా వారంతా కూడా లోతుగా తవ్వడం జరిగింది. లోతుగా తవ్వుతున్నటువంటి క్రమంలో కొంత మనిషికి సంబంధించినటువంటి చేతి ఆనవాళ్లు కనిపించినట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని బయటికి తీసేందుకు పూర్తి స్థాయిలో అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడంతా కూడా పూర్తిగా మట్టి బురద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మట్టి బురద దగ్గరే పూర్తిగా ఏదైతే టీబీఎం మిషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ఇనప రాడ్లు, ఇనప కడ్డీలన్నీ కూడా అడ్డంకిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చేతి భాగం అనేది అక్కడ వారికి కనిపించినప్పటికీ ఆ చేతి భాగాన్ని పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తే కూడా పూర్తిగా దాదాపుగా 15 రోజులు అవుతుంది. వారంతా కూడా అక్కడ చిక్కుకొని అక్కడ పూర్తిగా ఈ ఘటనలో వారు ఇరుక్కుపోయి కూడా 15 రోజులు అవుతుంది. కాబట్టి ఆ బాడీ అంతా కూడా డీకంపోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చేతిని లాగినా కూడా చేయి ఊడొచ్చేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఆ మనిషి చుట్టూ ఏదైతే ఆ డెడ్ బాడీకి చుట్టూ ప్రాంతంలో కూడా తవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇనుప కడ్డీలను కూడా పూర్తిగా కట్ చేస్తున్నారు. ఆ ఇనుప కడ్డీలను కట్ చేసిన తర్వాత ఆ బాడీని బయటికి తీసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఏదైతే క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి ప్రాంతంలోనే ఈ బాడీ దొరికినట్టుగా కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపితే ఆ చుట్టుపక్కలే మరిన్ని బాడీస్ కానీ మరికొంతమంది మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ దొరికేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఏందనేది కూడా పూర్తిగా రెస్క్యూ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఒక 2 రోజుల క్రితం వరకు చూసుకున్నట్టు మణికంఠ, నిజానికి ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పుడు ఎవరి ఆచూకీ కూడా దొరకలేదు. సో ఎక్కడున్నారనేది తెలియలేదు. సో ఇప్పుడు ఒకరి ఆచూకీ దొరికింది. ఆ ఆచూకీ కూడా చాలా హృదయ విదారకంగా ఉందని చెప్తున్నారు. ఆ వ్యక్తిని బయటకు తీయడానికి కూడా శరీర భాగాలు ఊడిపోతున్న పరిస్థితి అని. సో అక్కడే మిగిలిన వాళ్ళు కూడా అక్కడే ఆ చుట్టుపక్కలే దగ్గరలోనే ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే మరికొన్ని మీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ వ్యక్తిని బయటకు తీయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది?
రోహిత్, అక్కడ ఏదైతే క్యాడవర్ డాగ్స్ 2 ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 2 ప్రాంతాల్లోనే పూర్తిగా తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆ 2 ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో జీపీఆర్ రాడార్, అదేవిధంగా క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే మనిషికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సో అక్కడ ప్రస్తుతానికైతే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరి మిగతా 7 కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉన్నారా, లేకపోతే పూర్తిగా ఒక్కసారిగా నీటి ఉధృతి బలంగా కొట్టినటువంటి పరిస్థితి, ఒక్కసారిగా నీరు పడ్డటువంటి నేపథ్యంలో 150 టన్నుల బరువు ఉన్నటువంటి టీబీఎం మిషన్ కూడా కొన్ని మీటర్ల మేర కొట్టుకొచ్చింది. కాబట్టి ఆ నీటి ప్రవాహానికి వీరంతా కూడా చెల్లా చెదురుగా కొట్టుకుపోయారా, లేదంటే అంతా ఒకే దగ్గర ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా రెస్క్యూ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే 2 ప్రాంతాల్లో స్పాట్లను గుర్తించడం జరిగింది. ఈ 2 ప్రాంతాల్లో ఈ 2 స్పాట్లను గుర్తించి ఆ 2 స్పాట్లలోనే ఈ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఉండవచ్చు అనేటటువంటి ఒక అంచనాకైతే రెస్క్యూ టీమ్స్ అంతా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ తవ్వుతున్నారు. నిన్న మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ టీం అంతా కూడా టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. 0 పాయింట్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తిగా ప్రత్యక్షంగా చూసి అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని రావడం జరిగింది. అక్కడంతా కూడా పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్తో పాటు పూర్తిగా 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి వివిధ బృందాలంతా కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. పూర్తిగా నిన్న 2 ఇటాచీలు, మినీ ఇటాచీలు అంతా కూడా అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అంటే అక్కడ తవ్వకాలకు ఈ మట్టి ఏదైతే ఉందో నీటితో కలిసినటువంటి కారణంగా ఇదంతా కూడా ఒక కాంక్రీట్ మాదిరిగా గట్టి పడిపోయినటువంటి నేపథ్యంలో తవ్వకాలకు మ్యాన్ పవర్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి మినీ ఇటాచీలు పనులు ప్రారంభించిన తర్వాత అక్కడంతా కూడా కొంత పనులు వేగవంతమయ్యాయి. ఈ కన్వేయర్ బెల్ట్ అంతా కూడా 13.5 కిలోమీటర్ దాకా కూడా ప్రస్తుతం రన్నింగ్ కు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ మినీ ఇటాచీల సాయంతో పూర్తిగా తవ్వకాలు జరిపేసి ఆ కన్వేయర్ బెల్ట్ పై ఇస్తున్నారు. కాబట్టి కొంత పనులలో అయితే పురోగతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పనులన్నీ కూడా చాలా వేగవంతమయ్యాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే క్యాడవర్ డాగ్స్ చాలా ప్రాపర్ గా, ఎందుకంటే కేరళలో జరిగినటువంటి విపత్తు సమయంలో కూడా ఈ క్యాడవర్ డాగ్స్ మనకంటే ఎవరు ఆచూకీ అయితే కోసం అయితే గాలిస్తున్నారో వాళ్ళ కుటుంబీకులు ఇప్పుడు టన్నెల్ దగ్గరికి ఏమైనా వచ్చారు. ఎందుకంటే ఒక భావోద్వేగమైన వాతావరణమే ఉంటుంది. ఒకరి ఆచూకీ తెలిసింది, కానీ ఆ ఒకరు ఎవరు అనేది డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వాలి, లేదంటే ఆ బట్టల్ని చూసి గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఎటువంటి భావోద్వేగం ఉంది, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను ఎవరైనా ఇప్పుడు టన్నెల్ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం ఉందా? రోహిత్, ప్రస్తుతానికైతే ఈ టన్నెల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మృతదేహానికి సంబంధించినటువంటి వార్తలు బయట చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా టన్నెల్ దగ్గరికి వెళ్లకుండా పోలీసు బందోబస్తు కూడా ఉంది. ఇక్కడ పూర్తిగా పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపలికి ఎవరిని వెళ్ళనియట్లేదు. వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనేది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే మొదట ప్రమాదం జరిగినటువంటి రోజుల్లో మొదటి 2-3 రోజుల ప్రాంతంలో కూడా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఆ కుటుంబాలను అయితే ఏదైతే 8 మంది లోపల చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనేది కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఈ విషయాన్ని అంతా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గోప్యంగానే ఉంచుతుంది. ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన మాత్రం చేయట్లేదు. ఒక మృతదేహం దొరికిందనేటటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించట్లేదు. విషయాన్ని అంతా కూడా కొంత గోప్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా 8 మంది లోపల చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో ఈ ఒకరు ఎవరు అనేది రకరకాల ప్రశ్నలు, రకరకాల సందేహాలు వస్తుంటాయి. కాబట్టి కొంత ప్రభుత్వం అయితే కొంత సీక్రెసీ అయితే మెయింటైన్ చేస్తుంది ఈ విషయంలో. అక్కడ లోపల చిక్కుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పూర్తిగా 8 మంది టన్నెల్ లోపల చిక్కుకున్నటువంటి నేపథ్యంలో 4 కార్మికులు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, 2 ఇంజనీర్లు ఉన్నారు. కాబట్టి టన్నెల్ లోపలే ఈ వ్యక్తి ఉన్నట్టుగా దాదాపుగా ఒక అంచనాకైతే వస్తున్నారు. ఎందుకంటే అక్కడంతా కూడా ఐరన్ రాడ్ల మధ్యలో ఈ వ్యక్తి చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఆ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఆ టీబీఎం మిషన్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఆపరేటరా, ఇంజనీరా, లేకపోతే కార్మికుడు అనేది అయితే కూడా పూర్తిగా గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి కొంత క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. రోహిత్, రైట్, మనకంటే ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇదే బిగ్ అప్డేట్. ఒకరి ఆచూకీ తెలిసింది. 8 మంది ఆచూకీ ఆ రోజు గల్లంతైంది. 22వ తారీఖున టన్నెల్ పనులు జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడం,
టన్నెల్లో ఆ టన్నెల్ బోర్ మెషిన్ కూడా విరిగిపోయి కొన్ని మీటర్లు వెనక్కి వచ్చేయటం అందరినీ రెస్క్యూ చేశారు. సుమారు 32 మంది పైబడి వరకు రెస్క్యూ చేశారు. 8 మంది జాడ ఆ రోజు నుంచి తెలియడం లేదు. సో ఇన్ని రోజుల నుంచి వారి జాడను కనుక్కోవడానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మొదటి 2-3 రోజులు అనుకున్నారు వారిని ప్రాణాలతో బయటకు తీసుకుని రావచ్చు అని. కానీ ఆ తర్వాత ఆశలు సన్నగిలిపోయే లోపల పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళ ప్రాణాలతో ఉండడానికి అవకాశం లేదు అని ధృవీకరించుకున్నారు. చెప్పకనే చెప్పారు వాళ్ళ ప్రాణాలతో లేరు. కానీ వారి ఆచూకీని బయటకు తీసుకొచ్చి వారి దేహాలను మాత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ ఐరన్ స్ట్రక్చర్ టన్నెల్ బోర్ మెషిన్ ఏదైతే ఉందో అది 150 మీటర్ల పొడవు ఉంది. 150 మీటర్ల పొడవు 1500 టన్నుల బరువు ఉన్నటువంటి ఆ టన్నెల్ బోర్ మెషిన్ అదంతా ఐరన్ స్ట్రక్చర్తో ఉంటుంది. ఆ వాటర్ మట్టి వచ్చిన సందర్భంలో ఆ లోపల పనిచేస్తున్న 8 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. ఇప్పుడు ఒకరి చేయి మాత్రం బయటికి కనిపించింది. తవ్వుతూ ఉన్నప్పుడు ఒకరి చేయి బయటికి కనిపించింది. అక్కడ హృదయ విదారక విషయం ఏంటంటే ఆ చేయి కనిపించిన వెంటనే పట్టుకుని లాగటానికి ట్రై చేసినప్పుడు చిటికెన వేలు ఊడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది హృదయ విదారకమైన విషయమే. అక్కడ దుర్వాసన కూడా వస్తున్నట్టుంది. సో ఆ చేయి పట్టుకుని బయటికి లాగితే ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చేయి పట్టుకుని బయటికి లాక్కుండా ఆ చుట్టూ మట్టిని తవ్వుతున్నారు. ఆ చుట్టూ మట్టిని తవ్వుతున్నప్పుడు ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఆ స్ట్రక్చర్ ఆ ఐరన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది అడ్డుపడుతూ ఉంది. ఇప్పుడు ఆ లోపల ఇరుక్కుపోయింది కాబట్టి ఈ బాడీ ఇరుక్కుపోయింది కాబట్టి లాగటానికి అవకాశం లేదు. పైగా ఎప్పటికప్పుడు నీరు మట్టి వచ్చి పుడిగిపోతుంది. సో దాని చుట్టూ ఉన్నటువంటి మట్టిని తవ్వుతూ ఆ లోపల చిక్కుకున్న ఐరన్ స్ట్రక్చర్లో చిక్కుకున్న ఆ మనిషిని బయటకు తీయటానికి ఆ ఐరన్ స్ట్రక్చర్ని కట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్లాస్మా కట్టర్లను తీసుకువెళ్లారు, అధునాతన కట్టర్స్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు తన తీయటానికి కేవలం తవ్వడం మాత్రమే కాదు, ఆ చుట్టూ ఉన్న ఎక్కడైతే ఐరన్ స్ట్రక్చర్లో ఇరుక్కుపోయాడో ఆ ఐరన్ స్ట్రక్చర్ను కట్ చేయడం ఇది పెద్ద టాస్క్. అత్యధిక ఉష్ణోగ్రతలో ఆ ఐరన్ స్ట్రక్చర్ని కట్ చేసి ఆ వ్యక్తిని బయటికి తీయాలి. ఇది చాలా పెద్ద టాస్క్. సో ఇంకా ఆ వ్యక్తి ఒకరి ఆచూకీ తెలిసినప్పటికీ తను బయటికి తీయడానికి మరో 3-4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ బహుశా 3-4 గంటలకి ఒకరిని బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఆల్రెడీ లోపల ఎవరైనా ఆచూకీ తెలిసి వాళ్ళని బయటకు తీసుకుని రావడానికి కావాల్సిన వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఒక భావోద్వేగమైన వాతావరణం అది. వాళ్ళ కుటుంబ సభ్యులు మరింత వాళ్ళని చూసిన వెంటనే తట్టుకునే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. సో ఆ వ్యక్తి పక్కనే ఇప్పుడు ఎవరైతే ఆచూకీ తెలిసిందో ఆ పక్కనే మరొకరి ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల కూడా తవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకరి విషయాన్ని అయితే ఒక చేతిని అయితే చూడగలిగారు. మరొకరు ఆ పక్కనే ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. ఇంకో 6 మంది జాడ అసలు ఎక్కడా కూడా తెలియడం లేదు. 2 స్పాట్స్ అయితే గుర్తించారు. ఆ స్పాట్స్లో తవ్వుతూ ఉన్నప్పుడు ఒకరి ఆచూకీ కంప్లీట్గా తెలిసింది, మరొకరు ఆచూకీ అక్కడ ఉండే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన 6 ఆచూకీ ఎక్కడ ఉందో తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ఎవరినైతే ఆ చెయ్యి ఎవరిదైతే కనుగొన్నారో అతన్ని బయటకు తీయటానికే ఆ దేహాన్ని బయటకు తీయటానికి ఇంకా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న స్పాట్లో ఇంకా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది ఆ దేహాన్ని బయటకు తీయటానికి. మిగిలిన 6 వివరాలు ఎక్కడున్నాయని కనిపెట్టడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్న అప్డేట్స్. ఎప్పటికప్పుడు ఎస్ఎల్బీసీ అప్డేట్స్ని మీకు ఆర్టీవీ అందిస్తూనే ఉంది. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి. అండ్ ఆ బాడీని బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఆ వీడియోలు ఎవరు తీయకుండా ఇప్పటికే లోపల ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ బాడీని కనుగొన్న చోట అందరు ఫోన్లు కూడా తీసేసుకున్నారు. దాన్ని షూట్ చేయకుండా ఉండటానికి ఆ బాడీ ఎలా ఉంది అనేది బయటకు చూపించకుండా ఉండటానికి అందరు ఫోన్లు కూడా తీసేసుకున్నారు. కానీ ఆర్టీవీకి విశ్వసనీయ సమాచారం లోపల నుంచి మొదటి నుంచి ఆర్టీవీ 24 అవర్స్ ఆర్టీవీ అక్కడే ఉండి కవర్ చేస్తుంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దగ్గర నుంచి మిగిలిన వారి దగ్గర నుంచి ఆర్టీవీకి మాత్రమే విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఆర్టీవీతో మాట్లాడారు. అక్కడ ఒక బాడీ బయటకు వచ్చింది, దాన్ని ఇప్పుడు బయటకు తీస్తున్నాం. చెయ్యి కనిపించింది, ఇంకొంచెం తవ్వితే మిగిలిన దేహం కూడా కనిపిస్తుంది. కానీ బయటకు తీయాలి అంటే ఇబ్బందిగా ఉంది. తీస్తూ ఉంటే ఊడిపోతుంది కాబట్టి తీయలేకపోతున్నాం. బహుశా 3-4 గంటలకే బాడీని బయటకు తీసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశమే కనిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.